సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఐసిఐసిఐ డైరెక్ట్ అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్లో మనం చూసుకున్నట్టయితే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చా లేదా, ఒకవేళ చేసినట్టయితే మనకి ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి, అంతేకాకుండా ఈ యాప్లో మనం ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందా, అసలు ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో ఈ యాప్లో అసలు ఈ యాప్ని యూజ్ చేయొచ్చా లేకపోతే అవాయిడ్ చేయడం మంచిదా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఎవరైతే స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ యాప్ ఐసిఐసిఐ వాళ్ళది కాబట్టి కొంచెం ట్రస్ట్ అయితే ఎక్కువ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ ఒక్క యాప్లోనే మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఐపీఓ, బాండ్స్, ఎఫ్డి, ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ యాప్లో మనకైతే అవైలబుల్లో ఉంటాయి, ఈ ఒక్క యాప్లోనే. ఇది ఒక బెస్ట్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ ఐసిఐసిఐ డైరెక్ట్ యాప్ ఏదైతే ఉందో కొత్త వాళ్ళకి, మనకు ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి యాప్ అర్థం చేసుకోనికైతే సింపుల్గా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. కస్టమర్ సపోర్ట్ కూడా మనకి బాగానే ఉంటుంది. మనం కాంటాక్ట్స్ ద్వారా కూడా వాళ్ళని కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే వాట్సాప్, ఈమెయిల్, సో ఇవన్నిటి ద్వారా కూడా మనం అయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. కస్టమర్ సపోర్ట్ అయితే 100% బాగుంటుంది. సో ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, బ్రోకరేజ్ అయితే ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యాప్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఫోన్లల్లో లాగిన్ అవ్వడైతే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ యాప్ చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళది కాబట్టి మనం ఇందులో కొన్ని ఫీచర్లు యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి అయితే ఉంటుంది. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఈ యాప్ని ఎవరు యూజ్ చేయొచ్చు అని కనుక మాట్లాడుకున్నట్టయితే, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి డైరెక్ట్ లింకింగ్ ఉంటుంది, ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోనికి డైరెక్ట్ లింకింగ్ ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే బిగినర్స్ ఇన్వెస్టర్స్ ఉంటారో వీళ్ళు కూడా ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మరి ఎవరు అవాయిడ్ చేయాలి అని కనుక మాట్లాడుకున్నట్టయితే, ఎవరైతే యాక్టివ్ ట్రేడర్స్ ఉంటారో, అంతేకాకుండా ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారో, మొత్తానికైతే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, ఇన్వెస్టర్స్ కాకుండా ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ యాప్ని అవాయిడ్ చేయాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.